దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చప్పట్లు దేవుని నామమున పాడదాం. ఓ రక్షమందర దేవర రక్షమందర ఈకామార రక్షమందర హరిపురకర రక్షమందర ఈకామార కురుకర బాబా రక్షమందర హరిపురకర బాబా రక్షమందర ఈకామార రక్షమందర శక్తి 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 పరిశుద్ధాత్మ శక్తి దేవునామమున స్తోత్రములు. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి 2 వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించినటువంటి దేవత దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, అలానే ఈ దినము వాక్య పరిచయ నిమిత్తము నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవుని సేవకులకి సేవకురాలకి నా ప్రత్యేకమైనటువంటి 2 వందనాలు తెలియజేస్తున్నాను. నా హృదయం చాలా భారంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నేను ఎంటర్ అయిన వెంటనే ఇలా కూర్చున్నాను, మీరు పాట పాడుతున్నారు, నేను ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తుంటే నేను టంగ్స్లో పాట పాడాను, మీరు పాడిన పాట. ఇది గొప్ప అనుభవం. నిజంగా పొగుడుతున్నాను కాదు, కానీ మీ సేవకుడు జేమ్స్ గారు భారం కలిగినటువంటి వ్యక్తి అని, అలానే సేవకురాలు కూడా మంచి భారం కలిగినటువంటి సేవకురాలని నేను గుర్తెరిగాను. పరిశుద్ధాత్మ దేవుడు అనేక మంది యొక్క హృదయాలు చాలా భారంగా ఉన్నాయి, బరువెక్కిపోయి ఉన్నాయి. ఏం చేయాలో కొంతమందికి ఆలోచన లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా పేరు జాన్సన్ అండి. నాకు 2 కుమార్తెలు. 2 కుమార్తెలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి, పెద్ద కుమార్తెని మా మేనడికి ఇందాక పాట పాడినటువంటి వ్యక్తికి ఇచ్చాను. చిన్న కుమార్తెని క్రిస్టేజకి, అంటే ఇక్కడ ఉన్నటువంటి దుబాయ్లో ఉన్నటువంటి క్రిస్టేజ్కి ఇవ్వడం జరిగింది. మంచి ప్రార్థనా పరురాలైనటువంటి సేవకురాలని దేవుడు నాకు ఇచ్చాడు. 2 బిడ్డలు కూడా మంచి సేవలో నాకు సహాయం చేస్తున్నటువంటి వారు. అలానే నా పెద్దలు కూడా నా పరిచర్యలో ఎంతగానో సహకరిస్తున్నాడు. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో పనిచేసి క్యాష్ ఆఫీసర్గా రిటైర్మెంట్ అయ్యాను. నేను 36 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను. బాధ్యత కలిగినటువంటి ఉద్యోగం, బాధ్యత కలిగినటువంటి సేవ, 10 మంది సేవకుల్ని తయారు చేయడానికి దేవుడు కృప చూపించాడు. అనేక మంది సంఘాలని బలపరచడానికి కృప చూపించాడు. అనేక మంది సేవకుల్ని బలపరచడానికి దేవుడు కృప చూపిస్తూనే ఉన్నాడు. ఈ దినం ఈరోజు నిలబడ్డానంటే 20 సంవత్సరాల క్రిందట ప్రవచనం. ఒక దేవుని మందిరంలోకి వెళ్ళి ఆత్మపూర్ణుడిగా దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఆటకాలు ఇచ్చాను. వాక్యం అయిపోయిన తర్వాత ఒక ఆమె ప్రవచించింది, నా సేవక నేను విదేశాల్లో కూడా వాడుకోబోతున్నాను. ఇందాక మీ సేవకురాలు చెప్పింది ఏమనంటే, కొందరు కృతజ్ఞాస్తుతులు దేవుడు చేసిన మేలుకి మర్చిపోయి కృతజ్ఞాస్తుతులు చెల్లించాలన్నారు. రెండోది, మరి దేవుడు చేసిన మేలుకి
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారన్నారు. మూడోది, ఏమీ లేకపోయినా దేవుడు నాకు అన్నీ ఇచ్చాడని చెప్పడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది అది చాలా శ్రేష్టమైనదని చెప్పడం జరిగింది. అదే నా జీవితంలో నేను ఎప్పుడు కూడా నా జీవితం మీద ఆధారపడలేదు. నేను ఎప్పుడు కూడా ప్రభు సన్నిధానంలో దేవుని మీద ఆధారపడుతూ పరిచర్య 36 సంవత్సరాలు దేవుడు సహాయం చేశాడు. 36 సంవత్సరాలు సేవ చేయడానికి దేవుడు కృప చూపించాడు. నా కరోనా వచ్చింది, ఆఖరి దశలకు వెళ్ళాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుడు అన్నాడు, సేవక, నీకు ఈ రోగము నేను అనుమతించాను, ఈ రోగము అనుమతించాను. శ్రమ అంటే ఏంటో నీకు తెలియాలి, బాధ అంటే ఏంటో నీకు తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ రోగాన్ని ఇచ్చాను, కానీ నీకు మరణానికి అప్పచెప్పడానికి నేను ఈ రోగాన్ని ఇవ్వలేదు. తదుపరి బైపాస్ సర్జరీ జరిగింది. దేవుడు ఆ బైపాస్ సర్జరీలో నా గుండె నిండా పైపులు ఉన్నాయి, నోట్లో పైపులు ఉన్నాయి. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఎందుకు ఈ రోగం ఇచ్చామని నేను అడగట్లేదు, నేను అడగకూడదు. నాకు ఈ బలహీనత నుండి నాకు శక్తిని దయచేయనాయనని ప్రార్థన చేశాను. దేవుడు అద్భుతమైన రీతిలో కార్యం చేసి ఆయన కృప చొప్పున ఈ దినాన్ని ప్రవచనము ఈ దినాన్ని నెరవేర్చబడింది. దేవునామమున స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి దేవా, మహోన్నతుడైన తండ్రి, నీకు స్తోత్రం. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరొకసారి నీ పాదాల దగ్గరికి వచ్చి నిన్ను స్తుతించడానికి, నిన్ను కీర్తించడానికి మీరిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి, మంచి అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అనేకులకి భాగ్యం ఉండి వినియోగించుకోలేదు. అనేకులైతే నాయన అనేక రోగాల చేత నాయన బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారు. వారికంటే గొప్పవరం కాదు, వారికంటే శ్రేష్ఠుడు కాదు, కేవలము నీ కృప 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 కనికరమును బట్టి ఇలా నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన వాక్యమును వెత్తపోచుండగా పరిశుద్ధాత్మ దేవుడా, నీ ప్రజలతో, నీ బిడ్డలతో ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నాము మాట్లాడండి. వాళ్ళ హృదయాలు తెరవండి, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించండి. వాళ్ళు దేని నిమిత్తమైతే కురిగిపోతున్నారు, దేని నిమిత్తమైతే నలిగిపోతున్నారు, నాకంటే ముందుగా మీకు తెలుసు కనుక ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని, ప్రతి ఒక్కరితో మాట్లాడమని, వాళ్ళ హృదయాలు తెరవమని ఈ దినాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో ఓ రిషకాల శమందర దరి కాబాల శమందర నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక్కడి నుంచి నిన్ను మోసుకొని వెళ్ళాలి. నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు, నీ కృప, నీ కనికరమును పొందుకొని వెళ్ళాలి ప్రభువా. ఏదైతే ప్రాబ్లమ్స్తో ఉన్నారో అది యేసు నామములో తీర్చబడిన గాకాలు పలుకుతున్నాను. మీరు కార్యం చేస్తున్నది నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు కార్యం చేస్తున్నది కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామం పెట్టడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి, నేను నిజంగా చెప్తున్నాను, దేవుని యొక్క సర్వశక్తి గల దేవుని సేవకుడిగా చెప్తున్నాను. మీరు దేవుని మాట్లాడే దినాన్ని జాగ్రత్తగా వినండి. మీ జీవితాల్లో ఈరోజు ఒక అద్భుతం చేయబోతున్నాడు. నిజంగా చెప్తున్నాను. నేను సర్వశక్తి గల దేవుని సేవకుడిగా చెప్తున్నాను. సర్వశక్తి గల దేవుని సేవకుడిగా చెప్తున్నానంటే దెయ్యము నా గురించి
నేనెవరు అని అంటే సర్వశక్తి గల దేవుని సేవకుడని దెయ్యం సాక్ష్యం ఇచ్చింది. అందుగురించి నేను సర్వశక్తి గల దేవుని సేవకుడని చెప్పగలుగుతున్నాను. మీరు ఇట్లనే వచ్చారు, నిండైనటువంటి భారంతో వచ్చారు. ఆ భారము యేసు నామములో తొలగిపోతుంది. ఆమేన్. ఇక్కడ యెహోషాపాతు అని ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు అంతగా ఆశీర్వదింపబడడానికి, అంతగా దీవించబడ్డానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. రాజులు రెండో దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయంలో మీరు అలా తీర్చుంచండి, నేను మాట్లాడతాను. మీరు ఎవరు కూడా చదవమన్నప్పుడు చదువుతాను. యెహోషాపాతుకి మంచి గుణాలు 4 ఉన్నాయండి. మంచి గుణాలు 4 గుణాలు ఉన్నాయి. మొదటి గుణం ఏంటంటే దేవుని ఆజ్ఞలన్నీ, ఆయన సిద్ధాన్ని తెలుసుకొని ఆ ప్రకారమే తాను జీవించాడు. దేవుని సిద్ధం ఏంటో అన్నది తెలుసుకొని జీవించడమే గొప్ప భాగ్యం. అది యెహోషాపాతు జీవితంలో జరిగింది. దేవుని సిద్ధాన్ని తెలుసుకోగలిగాడు. రెండోదిగా, సమస్య చిన్నదైనా పెద్దదైనా దేవుని సిద్ధాన్ని ఆయన ఎదుట పెట్టడము, ప్రార్థన చేయడము నేర్చుకున్నాడు. సమస్య చిన్నదైనా పెద్దదైనా దేవుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడము నేర్చుకున్నాడు. మూడవదిగా చూస్తున్నట్లయితే, దేవుని కృప లేనిదే తాను ఏది సాధించలేను, తను పొందుకున్న ప్రతి దీవెన దేవుని వలన పొందుకుంటున్నానని గ్రహించడం. ఆయన ప్రతిదీ కూడా నేను ఏదైనా పొందుకోగలుగుతున్నాను అని అంటే అది దేవుని వలన మాత్రమే పొందుకోగలుగుతున్నానని తెలుసుకోవడము. నాలుగోది, గొప్ప నమ్మకంతో దేవునిపై ఆధారపడ్డ నమ్మకంతో జీవించడము, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. సమస్య వచ్చినప్పుడు కృంగిపోకూడదండి క్రైస్తవుడు. సమస్య వచ్చినప్పుడు క్రైస్తవులు అనేట మనము కృంగిపోకూడదు. సమస్య వచ్చిందంటే, కష్టం వచ్చిందంటే దాని వెనుక ఆశీర్వాదం ఉన్నదని మర్చిపోవద్దు. సమస్య ఒకటే కావచ్చు, ఆశీర్వాదము పెద్దది. కాబట్టి అటువంటి ఆశీర్వాదము కావాలి అని అంటే ఈ యెహోషాపాతు ఈయన తండ్రి గారు ఆషాపు గారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. తండ్రి యొక్క మార్గములో నడిచినటువంటి వ్యక్తి. తండ్రి ఏ మార్గంలో నడిచాడో, తండ్రి దైవికమైనటువంటి మార్గంలో నడిచాడు. యెహోవాను సేవించాడు, యెహోవాను ఘనపరిచాడు, యెహోవాను కీర్తించాడు, కొనియాడాడు. కనుక గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అదే మార్గంలో కుమారుడైనటువంటి యెహోషాపాతు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఆయన యూదా దేశానికి 4వ రాజు. యూదా దేశానికి 4వ రాజు. ఆశీర్వాదాలు ఎలా ఇచ్చాడంటే చూడండి, దినవృత్తాంత గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనంలో, 17వ అధ్యాయము
5వ వచనంలో దేవుని వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది? అతడు యూదా దేశంలోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. 17వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతులకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఐశ్వర్యము ఘనత మెండుగా దండిగా, అంటే దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు ఉంచాడు అనేది యెహోషాపాతు విషయంలో మనకు నేర్చుకుంటున్నాం. యెహోషాపాతు రాజు అయిన తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి హఠాత్తుగా, అంటే యూదా దేశం వైపు యెహోషాపాతు మీదకి ఏ రాజు కూడా కన్నెత్తి చూడడానికి వీలు లేదు. కన్నెత్తి చూడడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉన్నందువలన, దేవుడు ఆయన ఆశీర్వదించినందువలన, దేవుడు తన కృపతో నింపినందువలన అందరూ భయపడుతుండేవారు. కానీ ఒకసారి దుష్టుడైనటువంటి అపవాది ఒక 3 రాజుల్ని ఏం చేశాడంటే ఒకేసారి యెహోషాపాతు మీదకి దండెత్తుకొచ్చారు, యుద్ధానికి వచ్చారు. ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్న తర్వాత యెహోషాపాతు చేసింది ఏంటంటే, ఆయన సమస్య ఉన్నది, నీ మీదకి 3 రాజులు దండెత్తుకొచ్చారనే సంగతి తెలియగానే భయపడి, ముందేమొస్తుందని మనసుకి ఏదైనా విషయం, మనకి బాధాకరమైనటువంటి విషయం ఏదైనా కలిగితే ముందేమొస్తుందండి? భయం వస్తుంది. ఆ భయం వచ్చినప్పుడు మనం దేవుని బిడ్డలం కనుక దేవుని మీద మనసు నిలపాలి. దేవుని స్తోత్ర కలుగును గాక. అంటే దేవుని మీద ఆధారపడాలి. యెహోషాపాతు ఏం చేశాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని విడిచిపెట్టి లేక తెలంగాణని విడిచిపెట్టి మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి, మిమ్మల్ని మీరు బలపరచుకోవడానికి, ఆర్థికంగా బలపరచుకోవడానికి అంత దూరం నుండి ఈ దేశానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నాన్న వారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాన్న వారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నీ పక్కన ఎవరున్నారు? నీ పక్కన ఎవరు ఉండాలో తెలిసిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రం ఎప్పుడు కూడా నీ ప్రక్కనే ఉండాలి. చెప్పలు కూడా దేవనామం. ఆయన ఎప్పుడు ఉంటాడో తెలిసిన, ఆయన ఎప్పుడు ఉంటాడో తెలిసిన, ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో, ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో, నేను చెప్తున్నాను, ఈరోజు నేను కూడా లేమి కలిగినటువంటి వ్యక్తిని, చాలా పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తిని, కానీ దేవుడు 100% కూడా నన్ను ఆశీర్వదించాడు. చెప్పలు కూడా దేవనామం. అన్ని విధాలుగా ఒక విధంగా లోటు అని చెప్పకుండా అన్ని విధాలుగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఒకరోజు నాకు ఇద్దరు అమ్మాయిలని చెప్పాను కదా. మొదట అమ్మాయి పుట్టింది, రెండో అమ్మాయి కూడా పుట్టింది. దేవుని మీద అలిగొచ్చేస్తున్నాను మా అత్తవారింటి దగ్గర నుంచి. మా అత్తవారింటిని అలిగొచ్చేస్తుంటే మా అత్తవారి మీద కాదు నేను అలిగింది, ఎవరి మీద అలిగాను? దేవుని మీద అలిగాను. దేవుని మీద అలిగితే నా భార్య మీద కూడా అలగలేదు.
దేవుని మీద అడిగాడు, ప్రభువా నేను కుమారుని అడిగాను కదా, నాకు బిడ్డనిచ్చావేంటి, పాపనిచ్చావేంటి అని అంటే ఆ టైంలో బస్సులు సరిగ్గా లేవు, లారీ మీద వస్తున్నాను, తొన్నించి విజయనగరం వెళ్తున్నాను. అప్పుడు అంటున్నాడు ప్రభు, ఆయన స్వరమించి మాట్లాడుతున్నాడు నాతోటి, సేవక అన్నాడు. ఏంటి ప్రభు అన్నాను. నీకు బిడ్డనిచ్చావని నా మీద అడుగుతున్నావా, పాపనిచ్చావని అడుగుతున్నావా అన్నాడు. అవును కదా ప్రభు, నేను కుమారుని అడిగాను కదా, కుమారుని అడిగితే పాపనిచ్చావు కదా అని అంటే, నీకు ఒక్కరిని కావాలా 2 కళ్ళు కావాలని అడిగాడు దేవుడు. నాకు 2 కళ్ళు కావాలి కదా ప్రభు, 2 కళ్ళు లేకపోతే ఎలాగా? అయితే నీ 2 బిడ్డలు కూడా 2 కళ్ళు అన్నాడు. చప్పట్లు కొడితే దేవునామా. ఇప్పుడు ఆ బిడ్డే కానీ లేకపోతే ఈ రోజు నేను దుబాయ్ వచ్చి ఉండేవాడిని కాదు, ప్రవచనము నెరవేర్పు ఉండేది కాదు. దేవునికి ప్లాన్లన్నీ ఉంటాయి. నీకేది కావాలో, ఏది అవసరమో, ఏది అక్కరగా ఉందో, ఏదైతే నీకు బాగుంటుందో దేవుడు తెలుసు. మనమైతే రకరకాల కోరికలు కోరుకుంటాం. అవి మనకు మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. కానీ దేవుడిచ్చే ఏమైనా కావచ్చు, అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి. సభలు కూడా దేవునామం. రెండోది, ఒకటి దేవుని మీద ఆధారపడ్డాడు, రెండోది ప్రార్థన. ఆయన దేవుని మందిరంకి వెళ్ళి జనులందరినీ కూడా సమకూర్చి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఓ భూమిని ఆకాశాన్ని కలుగు చేస్తున్న ఓ గొప్ప దేవుడా, నీకు సాటి అయినట్టు వారు ఎవరున్నారు? ఆయన గొప్పతనం గురించి, ఆయన యొక్క ఉన్నతమైన స్థితిని గురించి గణపరుస్తూ, కీర్తిస్తూ, కొనియాడుతూ, ప్రార్థన చేస్తూ దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే, మాకు శ్రమ కలిగినప్పుడు ఈ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే మా మనవి వింటున్నావు కదా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు అని ఆ జనులందరూ కూడా ఏం చేశారండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చినటువంటి నీవు నీ భర్త గురించి కానీ, నీ పిల్లల గురించి కానీ, నీ భార్య గురించి కానీ, నీ పిల్లల గురించి కానీ, నీ కుటుంబం గురించి కానీ ఎప్పుడైనా ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశావా? నీ గుండె బరువెక్కడానికి గల కారణం ఏంటో తెలుసా? నీకు అనేకమైన సమస్యలు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రార్థన జీవితం, ఉపవాస ప్రార్థన జీవితం లేకపోవడం వల్ల. అలాంటి ప్రార్థన ఎవరికైతే ఉంటుందో, ఎలాంటి సమస్య వచ్చినా సరే పరిష్కరించబడుతుంది. తప్పలు కూడా దేవునామమైన అందరూ కూడా వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతం చేశాడు. నా జీవితంలో కూడా ఉపవాస ప్రార్థన అంటే చాలా ఇష్టం. 1 రోజు ఉపవాసం, 3 రోజుల ఉపవాసం, 5 రోజుల ఉపవాసం, 7 రోజుల ఉపవాసం, 14 రోజుల ఉపవాసం, 21 రోజుల ఉపవాసం, 40 రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. దేవుడు నన్ను ఇంత ఉన్నతమైన స్థానానికి దేవుడు రప్పించాడు. సమస్యలు రాకమానవు. సమస్యలు మనుషుల తర్వాత సమస్యలు వస్తాయి. కానీ ఆ సమస్యను దేని ద్వారా పరిష్కరించబడుతుందంటే ఉపవాస ప్రార్థన ద్వారా. శిష్యులు ఒక దెయ్యం పట్టినటువంటి అమ్మాయికి తీసుకొని వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు
ప్రార్థన చేసి ఆ దెయ్యాన్ని వెలగొట్టలేకపోయారు. అప్పుడు యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే, నీ శిష్యులకి చేత కాలేదు, నీకు చేతనైతే ఈ దెయ్యాన్ని వెలగొట్టమన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు ఆ దెయ్యాన్ని గద్దించగా వదిలి విడిచిపెట్టింది. ప్రభువా, మేము కూడా నీలాగే చెయ్యగలగన్నాం, గద్దించాం, ఇలా చేసాం, కానీ మాకెందుకు ఆ దెయ్యం లేదంటే అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, ప్రార్థన వలన, అది ఉపవాస ప్రార్థన వలన. నీకు ఏ సమస్య వచ్చినా సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ సమస్యకి పరిష్కారం. దేవుని స్తోత్ర కలుగును గాక. హల్లెలూయా. అలానే 50 రోజులు ప్రార్థనలో ఉండి కూడా అనేకమైన సమస్యలని నేను ఎదుర్కొన్నప్పుడు 50 రోజుల ప్రార్థనలో ఉండి ఆ సమస్యలన్నీ కూడా దేవుడే పరిష్కారం చేశాడు. మూడోదిగా, ఒకటి శ్రమ వచ్చినప్పుడు, 3 రాజులు దండెత్తుకొచ్చినప్పుడు మొట్టమొదటిగా యెహోషువ చేసిన పని ఏంటంటే దేవుని మీద ఆధారపడ్డాడు. రెండోది, దేవుని మందిరంకి వెళ్ళి ప్రార్థన చేశాడు. మూడోది, దేవుని సేవకుడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని కనుగొన్నాడు. దేవుని స్తోత్ర కలుగును గాక. ఇక్కడ ఎవరైనా దేవుని సేవకుడు, సాధారణంగా మనం ఒక ప్రాంతానికి వెళ్తే నిజమైన క్రైస్తవుడు అయితే ఏమంటాడంటే, ఇక్కడ ఆత్మీయంగా ఎక్కడ సంఘం ఉంది, దేవుని సేవకులు ఎక్కడ ఆత్మీయంగా ఉన్నారని అడుగుతూ ఉంటారు. అడుగుతూ ఉంటారు, అడగాలి కూడా. యెహోషువ కూడా ఇక్కడ ఎవరైనా దైవజనులు ఉన్నారంటే, ఒక దైవజనుడు ఉన్నాడు అని అన్నప్పుడు ఆయన్ని తీసుకొని రమ్మన్నప్పుడు మేము యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని దేవుని దగ్గర విచారణ చేయమన్నప్పుడు, ప్రార్థన చేయమన్నప్పుడు వెంటనే ప్రార్థన చేసి ఏం చేశాడండి, వెళ్ళమన్నాడు. దేవుని స్తోత్ర కలుగును గాక. మీరిద్దము చేయవలసిన పని లేదు. నిజంగా చెప్తున్నాను, ఏదో పొగడ్డానికి చెప్పట్లేదు. జేమ్స్ గారు అలాగే పాస్టర్ గారు కూడా చాలా భారం కలిగి ఉన్నారు. మీరు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మీ సేవకుడి దగ్గరికి వచ్చినట్లయితే, మీ సేవకురాలు కలిసినట్లయితే మీ సమస్యకి పరిష్కారం. ఎందుకు అనంటే, ఇక్కడ నా అనవాళ్ళు మీకు లేకపోతే, ఎవరు లేకపోయినా నీకు నా అనవాళ్ళు ఎవరున్నారండి? దైవజనురాలు ఉన్నారు. నేను అనుకుంటున్నాను, మీకు శారీరకంగా ఏమీ చేయలేకపోవచ్చు, కానీ ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచి మీ గురించి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి నీ సమస్యకు పరిష్కారం వచ్చేలాగా ప్రార్థన చేసే దైవజనులు సేవకురాలు ఉన్నారు. తప్పడు కూడా దేవునామం అంటారు. దేవుని బిడ్డరా, దేవుని సేవకుడిని పిలిపించి మేము యుద్ధానికి వెళ్ళాలా వద్దా అన్నప్పుడు యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు. మీరు యుద్ధము చేయవలసిన లేదు, యుద్ధము చేయవలసిన పని లేదు. నీకు ఏదైనా సమస్య వస్తే సమస్య గురించి భయపడవలసిన పని లేదు, పోరాడవలసిన పని లేదు. నాకెవరూ లేరని బాధ దుఃఖము కలిగి నీవే కృంగిపోవలసిన పని లేదు. సేవకులున్నారు, మిమ్మల్ని ఆదరించడానికి సేవకులున్నారు. ఎవరూ లేరనుకోండి, మీకు అందుబాటులో దేవుడు సేవకులు లేరనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఎప్పుడు కూడా, మనతో ఎప్పుడు కూడా ఆయన ఉండే దేవుడు. దేవుని స్తోత్ర కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ సాయంత్రకాల సమయంలో
నీకు ఏ సమస్య వచ్చినా సరే, ప్రభువా నీ కనికరముతో నీ ప్రేమతో నన్ను నింపవా, ఈ సమస్య నుండి నాకు పరిష్కారం చేయవా ప్రభు అని నీవు దేవుణ్ణి వేడుకోగలిగితే ఖచ్చితంగా సమస్య ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది. ఇప్పుడు సత్యం గారు సాక్ష్యం ఇచ్చారు. అసలు అన్నారు కంపెనీ పరిస్థితి బాగోలేదు, ఉట్నగానే పంపించేస్తారేమో అనుకున్నాను. కానీ కొద్దిగా ఇస్తానన్నారు, తర్వాత కొద్దిగా ఇస్తానన్నారు. తర్వాత ఏం చేశాడండి? దేవుని సేవకులు ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందండి? అన్నీ దేవుడు ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం అండి. చెప్పండి. కాబట్టి సంగమా దేవుని బిడ్డారా, దైవ సేవకుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి సేవకుడే ఉండాలి. ఆ సేవకుడితో నీకు సహవాసం కలిగి ఉంటే నిజంగా నువ్వెంత ధన్యుడువో ఎంత ధన్యరాలు చెప్పసాక్యం కానినటువంటి. కాబట్టి మూడోది ఏం చేశాడండి? దేవుని సేవకుడిని పిలిపించుకొని ప్రార్థన చేయించుకున్నాడు. నాలుగోదిగా దేవుణ్ణి స్తుతించే మనసుల్ని, దేవుణ్ణి పాటలు పాడే నాయకుల్ని ఏర్పాటు చేశాడు. స్తుతి మన స్థితిని మారుస్తుంది, ప్రార్థన మన పరిస్థితులని మారుస్తుంది. యెహోషువకు తెలుసు అంత గొప్పవాడు అవడానికి గల కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని సత్యం అంటే ఏంటో తెలుసుకున్నాడు. ఆయన తప్ప నాకు దిక్కెవరు లేరని తెలుసుకొని ఆయన మీద ఆధారపడి ముందుకు సాగాడు కనుక తక్కువ సమయంలోనే దేవుడు ఆయన్ని సమృద్ధిగా ఆశీర్వదించాడు. ఆయనకు ఘనత ఇచ్చాడట, ఐశ్వర్యం ఇచ్చాడట. తక్కువ కాలంలోనే 35 సంవత్సరాలకే తక్కువ కాలంలోనే రాజు అయిపోయి దేవుని యొక్క ఆశీర్వాదాలకి వారసుడైపోయాడు. కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడడం వల్ల, దేవునితో సహవాసం చేయడం వలన, దేవుని యొక్క మాట వినటం వలన అన్ని ఆశీర్వాదాలకి వారసుడయ్యాడు. అయితే ఇప్పుడు స్తుతించే వాళ్ళని, పాటలు పాడే గాయకుల్ని ఏర్పాటు చేసి ముందే నడిపించాడు. ఎప్పుడైతే ఆ విధంగా నడిపించాడో అద్భుతం జరిగిపోయింది. యుద్ధము చేయలేదండి, యుద్ధము చేయలేదు. యుద్ధము చేయకుండానే ఆ ముగ్గురు దేశపు యొక్క సైన్యం అంతా కూడా ఒకరిని ఒకరు పొడుచుకొని చచ్చిపోయినట్టుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని స్తోత్ర కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాజు మీదకి ముగ్గురు రాజులు దండెత్తి 3 దేశాల సైన్యము దండెత్తి వస్తే దేవుడు ఏం చేశాడండి? అద్భుతం చేసి వాళ్ళకు వారే మరణించినట్లుగా దేవుడు సహాయం చేశాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసండి? 3 దినాలంట వాళ్ళ మీద ఉన్న ఆ యొక్క కొల్ల సొమ్ముని అంటే ఏరుకునేటప్పటికి 3 రోజులు పట్టిందటండి. 4వ రోజు ఏం చేశారంటే కృష్ణ అందరూ బాకా లోయలో, బెరాక లోయలో కూడి ఏం చేశారండి? కృతజ్ఞత స్తుతులు చెల్లించారంట. మరి మీ జీవితంలో కూడా ప్రియ సంగమా, దేవుని బిడ్డారా, ఎంతవరకు ఎలాగున్నారో నాకు తెలియదు. ఈ దినం ఒక అద్భుతం జరగాలంటే, ఒక ఆశ్చర్యకార్యం జరగాలంటే, ఒక మహత్కార్యం జరగాలంటే నీ మనసు దేవుని మీద ఆధారపడాలి. నీకు సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని సేవకుడిని ఆశ్రయించాలి. ఇంకా నీకు భారం కలిగి ఉన్నటువంటి సమస్య ఏదైనా ఉన్నట్లయితే నీ కష్టంలోని
దేవుణ్ణి స్తుతించడము నేర్చుకోవాలండి. 5 to 10 ఎర్లీ మార్నింగ్ 5 to 7 నా చర్చిలో స్తుతి యాగం అనిపించబడుతుందండి. ఇంకా ఒకటి ఉండదు, ఓన్లీ స్తుతి యాగం అర్పించిన వాడు నన్ను మహింపరుస్తున్నాడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నాడు. స్తుతి యాగం అంటే స్తుతి అర్పించడం యెహోవాకి మంచిది. మనం మంచి కార్యాలు చేస్తే ఏ పని చేసుకున్నా నీకు టైం అంటే ప్రత్యేకంగా దేవుని స్తుతించవసరం లేదు. నువ్వు చేసుకున్న పనిలో మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో ఆ పని చేస్తుండగా దేవుని స్తుతించారనుకోండి, ఎంత సులువుగా ఉంటుంది కృష్ణ, ఎంత ఆశీర్వాదకరంగా అది అంటే నీ హృదయాన్ని ఉప్పొంగే రీతిలో ఉంటుంది. అలాగా కష్టం వచ్చినప్పుడు క్రైస్తవులన్నింటిని మనం దేవుని మీద ఆధారపడాలి. రెండవది దేవుని మందిరంకి వెళ్ళి ప్రార్థన చేయాలి. మూడవది స్తుతి యాగము సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి. మూడవది స్తుతి యాగము అర్పించాలి. పాటల ద్వారా నిజంగా చాలా సంతోషించాను. పిల్లలందరూ కూడా మంచిగా పాటలు పాడి దేవునామాన్ని మహింపరిచినటువంటి బిడ్డలందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి నేను వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి, అలా తల వంచండి. జీవాధిపతి దేవా, మహోన్నతుడమైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యెహోషాపాతు జీవితంలో మీరు చేసిన గొప్ప కృప కొరకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇది అవసరమని ఈ దినాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో నువ్వు మాట్లాడావని నమ్ముతున్నాను ప్రభు. ఈ మాటలు నీ బిడ్డల యొక్క హృదయాల్లో 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపచేయమని నేను వేడుకుంటాను. ఎవరి కష్టంలో ఉన్నా, ఎవరి బాధలో ఉన్నా, ఎవరి దుఃఖములో ఉన్నా, యెహోషాపాతు ఏ విధంగా అయితే నాయన నీ మీద ఆధారపడ్డాడు, నీ బిడ్డలు అలా ఆధారపడడానికి సహాయం దయచేయండి. సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసుకునే అనుభవం దయచేయండి నాయన. దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి నా సమస్యను చెప్పుకొని ప్రార్థించుకోవాలని మనసు నీ బిడ్డలకి దయచేయండి. ఇంకా సమస్య వచ్చినప్పుడు, దేవుని సేవకులు అందుబాటులో లేనప్పుడు నిన్ను స్తుతించే మనసును పాటల ద్వారా, స్తుతి ద్వారా నిన్ను మహిమపరిచి ప్రతి సమస్యని పరిష్కారం చేసుకునేలాగా నీ కృప దయచేసి నడిపించమని, కూడా వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని నీ సేవకుని, సేవకురాల్ని, కుటుంబాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభు. ఈ యొక్క పట్టణము, దేశంలో బలమైనటువంటి పనిముట్టులుగా నువ్వు వాడుకుంటున్నావు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాబోయే దినాల్లో ఇంకా అనేక మందిని ఆదరించడానికి నీ కృప చూపించమని, అటువంటి శక్తిని, అటువంటి కృపను ఈ దాసుని మీద ఉంచి అభిషేకించి రికమల శమందర దరికమల శమందర రికురు శమందర రికమల కురుదల బర శమందర. నీకు స్తోత్రం. అనేకుల్ని ఆదరించే వారుగా, ప్రేమించే వారుగా కృప చూపించమని, అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, నన్ను, నా కుటుంబాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభాతి శ్రేష్టమైన మరి ప్రభా ఈ మాటలు మీ బిడ్డల యొక్క అందరి హృదయంలో ఫలింపచేయమని యేసు నామమున పెట్టుచున్నాను తండ్రి. ఆమేన్.